ఏలూరు నగరంలోని తంగళ్లమూడిలో భారతీయ ఆహార సంస్థ గోడంలు ఏటిగడ్డ ప్రాంతంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగరపాలక సంస్థ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా చెత్త సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో మహోత్సవంగా జరుగుతున్నాయన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఏలూరు పట్టణాన్ని ఆరోగ్యకరమైన సుందరవనంగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత, అంబరీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 7:30, 8కి వెళ్తే మేము వేరే పనిలో బిజీగా ఉన్నాము కాబట్టి చెత్తలు వేయలేకపోతున్నాము చెప్పి మళ్ళీ బండి వెళ్ళిన తర్వాత రోడ్లు వేసేస్తున్నారు. సో ఇది ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తే ఇది అవ్వదు. సో వీ నీడ్ 2 hands టు మేక్ ఇట్ ఎ సక్సెస్. సో పబ్లిక్ కూడా వాళ్ళు అంత బాధగా చెప్తున్నారు. సానిటరీ వర్కర్ మీరు చెప్తున్నారు మేము అటెండెన్స్ ఉన్నాయి, మేము రోజుకి వెళ్తున్నాము, చెప్పిన టైంకి వెళ్తున్నాము, మస్టర్ ఇచ్చేసి రోడ్ క్లీన్ చేసుకొని ఇంటింటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు వచ్చి వేయట్లా, అడిగితే మేము బిజీగా ఉన్నాము, లేకపోతున్నాము, వంట చేసుకున్నాము అని చెప్తున్నారు అన్నది కూడా ఒక బాధాకరమైన విషయం. సో మీకోసం మేము వచ్చినప్పటికీ మాకు సాధించాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ని. అలాగే మనకు కొన్ని ఏరియాలో శానిటేషన్ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీసులు పెట్టి ఉంటే కూడా మన కలెక్టరేట్ లెవెల్లో కూడా ఈ నెంబర్కి ఎవరైనా ఓన్లీ శానిటేషన్ విషయంకి మాత్రమే ఈ నెంబర్ వాడాలి. 9491041419. సో ఎక్కడైనా శానిటేషన్ గార్బేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, చెత్తలు ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు, ఈ రోజుకి ఎవరు రాలేదు, లేదు రోడ్ అవతల ఎక్కువ